పౌరులే ఒకరిని. మన టీడీపీ ఏం చేస్తోంది అక్కడ మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మన్సూర్ పస్తీన్ వాళ్ళు శాంతియుతంగా పోరాటం చేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. మెహరాన్ బలోచ్ శాంతియుతంగా పోరాటం చేస్తున్న జైల్లో పెడతారు. ఈరోజు సింధులో ముసలం మొదలైంది. సింధులో ఉన్నటువంటి మన సింధు నది యొక్క ప్రవాహాన్ని మళ్లించి 6 కెనాల్స్ కట్టి ఈ ఆర్మీ ఆఫీసర్లకి కాలనీలు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రగుతోంది పరిస్థితి. అక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ లో పరిస్థితి ఏంటి? కుక్క కాటికి పాము కాటికి మందులే వాళ్ళ దగ్గర గంటలు ప్రయాణించాలి. చిన్న ఫ్రాక్చర్ వస్తే కనుక చూసుకునేటువంటి హాస్పిటల్ లేదు. వాళ్ళ నీళ్లతోటి వాళ్ళ వనరులతోటి మీ విద్యుత్ అంత జనరేషన్ అంతా మీరు చేస్తున్నారు. వాళ్ళకేమో ఒక్క వాట్ ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వరు మీరు. కానీ విపరీతమైన ట్యాక్స్లు, విపరీతమైనటువంటి రేట్స్ వాళ్ళ మీద మోపుతున్నారు. వాళ్ళ వనరులు తీసుకొని బలూచిస్తాన్ లో ఉన్నటువంటి సూయి అన్నటువంటి ప్రాంతం నుంచి గ్యాస్ వస్తుంది. సూయిలో గ్యాస్ లేదు. సూయిలో ఉన్నటువంటి వ్యక్తులకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎవరికి గ్యాస్ ఉండదు. కొట్టాలో ఉన్న వాళ్ళకి ఎవరికి గ్యాస్ ఉండదు. ఆ గ్యాస్ అంతా లాహోర్, ఇస్లామాబాద్ పెడుతుంది. సో ఇంతటి రాక్షసత్వం మీలో ఉన్నప్పుడు మీరు మరి అక్కడ సివిల్ వార్ అన్నది ఎప్పటి నుంచో ఉంటారు. సివిల్ వార్ జరుగుతోంది, ఈరోజు కొత్త విషయం ఏం కాదు. ఈ సివిల్ వార్ ని తట్టుకోవడానికి, ఈ సివిల్ వార్ ఆ దేశాన్ని ముక్కలు చేయకుండా కాపాడడానికి భారతదేశం మీద యుద్ధం కావాలి. వాళ్ళకి భారతదేశం ఎప్పుడప్పుడు యుద్ధం ప్రకటిస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సో మనకి నెక్స్ట్ డెవలప్మెంట్ ఫ్రమ్ అవర్ ఎండ్, గిరిధర్ గారు ఫైనల్గా నెక్స్ట్ డెవలప్మెంట్ ఫ్రమ్ అవర్ ఎండ్, భారతదేశం వైపు నుంచి అంటే జనం అయితే ఎమోషనల్ కాదు, వారం 10 రోజుల తర్వాత ఎమోషన్స్ ఉండవు. కార్యాచరణలోకి దిగండి, ఏదో ఒకటి చేసి తీరండి, రిటాలియేషన్ అయితే ఉండాలంట. జరగచ్చా నెక్స్ట్ 24 అవర్స్లో ఏమన్నా మనం యాంటిసిపేట్ చేయొచ్చా? మనం మోదీ గారి యొక్క హిస్టరీ చూసామంటే మనకు మామూలుగా హిందువులకి ఏంటి, మనకు ఎవరైనా చనిపోతే మనకు 13 రోజులు, మనకు 12-13 రోజులు మనకు శ్రాద్ధం ఉంటుంది. 10వ రోజు మనకు ధర్మోదకాలు ఉంటాయి, 11వ రోజు సపండీకరణ ఉంటుంది, 12వ రోజు మనకు మాసికం ఉంటుంది, 13వ రోజు మనకు శాంతి శుద్ధి ఉంటుంది. కాబట్టి గత 2 సార్లు కూడా మనకు ఊడి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేదా మనకు పుల్వామా దాడి తర్వాత బాలాకోట్ల స్ట్రైక్ కావచ్చు, ఈ 12 రోజుల పవర్నింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అటాక్ చేశారు మోదీ గారు. రైట్. సో వ్యూహం అర్థమైంది. సో 12 రోజుల తర్వాత మొత్తానికి పాకిస్తాన్ ఆ పర్టికులర్ టర్మ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి, అంతేనా మీరు అనేది? లోపల ఇది మోస్ట్ పాసిబుల్ అటాక్ జరగబోతున్నాయి May 3rd నుంచి 5th లోపల. అందుకని రేపో ఎల్లుండో జరగదు, నేను రాసిస్తాను అది. May 3 తర్వాత జరగబోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం పాకిస్తాన్ టోపోగ్రఫీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ 4 ప్రావిన్సెస్లో వాళ్ళకి